ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం ఒయ్యూరులోని సాయిరామ్ హోటల్కి వెళ్ళబోతున్నాం. ఇది పెట్టి దాదాపుగా 1 ఇయర్ దాటింది. స్టార్టింగ్లో ఇక్కడికి వెళ్ళి నేను చాలాసార్లు భోజనం చేశాను. 1 ఇయర్ తర్వాత మళ్ళీ దాదాపు ఇక్కడ నేను భోజనం చేస్తాను. ఇది వచ్చేసరికి ఒయ్యూరులోని కాటూరు రోడ్లో ఉంటుందన్నమాట. సో కాటూరు రోడ్ అంటే చాలా ఫేమస్ ఒయ్యూరులో. జస్ట్ మనం అట్లా వెళ్తే సాయిరామ్ అని చెప్పి హోటల్ అయితే రెస్టారెంట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఈరోజు వీళ్ళు మనకి సర్వ్ చేసే ఐటమ్స్ అన్ని ఇక్కడ బోర్డు మీద రాసి ఉంటాయి అనమాట. మనం అలా వెళ్ళగానే ఏసీతో కూడిన అంబియన్స్ అనమాట. సో చూడండి, ఇది వచ్చేసరికి లోపల ఇట్లా సిట్టింగ్ ఉంటుంది, ఓపెన్ సిట్టింగ్ ఉంది, ప్లస్ బాక్స్ సిట్టింగ్ అనమాట. అంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మనకి ప్రైవసీ కోసం అలా బాక్స్ సిట్టింగ్ కూడా ఉంది. చక్కగా చూడండి, పెయింటింగ్స్తో గోడలన్నీ కూడా చక్కగా చాలా నీట్గా శుభ్రంగా వీళ్ళు పెయింటింగ్స్తో అలంకరించారనమాట. బల్లలు కూడా చాలా శుభ్రంగా ఉన్నాయి, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇట్లా మంచి వాతావరణం ఉంటే మనం తినేదానికంటే ఇంకా కొంచెం ఎక్కువ తినాలి అనిపించింది. చక్కటి ఈ రెస్టారెంట్లో మనం కూర్చొని ఒక భోజనం అయితే నేను ఆర్డర్ చేశాను. వెజిటేరియన్ భోజనం ఈరోజు మనం తినబోతున్నాం. అంటే పూర్తి శాకాహార భోజనాన్ని మనం ఆస్వాదించబోతున్నాం అనమాట. ఇదైతే నాన్ వెజ్ హోటల్. ఇక్కడ నాన్ వెజ్ వెజ్ అన్నీ ఉంటాయి. కాకపోతే ఈరోజు మనం శాకాహార భోజనాన్ని ఆస్వాదించబోతున్నాం అనమాట. సో చూడండి, బల్లలు మొత్తం చాలా నీట్గా, అంబియన్స్ అయితే అట్రాక్టివ్గా, చాలా పీస్ఫుల్గా ఉంది. మధ్యాహ్నం దాదాపుగా నేను 12:30కి అట్లా రావటం జరిగిందనమాట. సో అప్పుడప్పుడే జనాలు రావటం ప్రారంభమైంది. మనం ఆర్డర్ చేయగానే వెంటనే ఈ విధంగా మనం చెప్పిన ఆర్డర్ అయితే తీసుకొని రావటం జరిగిందనమాట. మనం ఈరోజు భోజనం అయితే ఆర్డర్ చేసాం, సాదా భోజనం అనమాట. సో ఇది వచ్చేసరికి పప్పు, చారు, సాంబారు, పెరుగు, పులిహోర, దొండకాయ ఫ్రై, ఇది వంకాయ గుజ్జు కూర, ఇది ఒక రోటి చట్నీ అనమాట. స్వీట్ చక్కెర పొంగలి స్వీటు, బ్యాట్ అప్పడాలు, ఇది వంకాయ ఫ్రై ఇచ్చారు మనకి. సో దీంతో పాటు ఫ్లేవర్ రైస్లో ఈరోజు మనకి పులిహోర రావడం జరిగింది. ప్లేటింగ్ ఎంత చక్కగా ఉంది చూడండి. ఒక చక్కటి ప్లేట్ ఇచ్చి దాంట్లో అరిటాకు అలా వేసి మనకి వేడి వేడి అన్నం వడ్డించి వెళ్ళారనమాట. వీళ్ళు ఇక్కడ సర్వ్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా చిన్న 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 గిన్నెల్లో మనకి ఇచ్చెళ్ళారు. అలా మనకి ఏదైనా ఐటమ్ నచ్చితే కనుక రిపీటెడ్గా మనం వాటిని తెప్పించుకోవచ్చు. ముందుగా మనం ఫ్లేవర్ రైస్తో మొదలు పెడదాం. ఫ్లేవర్ రైస్ పులిహోర ఇచ్చారు, చాలా కమ్మగా ఉంది, చక్కగా ఉంది. ఎక్కడ పులిహోర మనం తిన్నా సరే గుడిలో పెట్టే పులిహోరకి సాటి రాదు. ఇక్కడ నెయ్యి మన ముందే అలా పెట్టారనమాట. కావాలంటే మనం ఎంతైనా వడ్డించుకోవచ్చు నెయ్యి. తర్వాత వంకాయల వేపుడు, వేడి వేడి అన్నం, చక్కటి శుభ్రమైన కూల్ వాతావరణంలో మనం ఈ వంకాయ బంగాళదుంప వేపుడు, వంకాయ బంగాళదుంప పకోడీ వేపుడు అనమాట. ఇది అలా వేడి అన్నంలో నంచుకొని కొంచెం తిని, ఆ తర్వాత పప్పు చూడండి, గట్టిపప్పు ఇచ్చారు మనకి. చాలా చోట్ల పప్పు బాగా పలచగా ఉంటుంది, అయినా రుచికరంగా ఉంటుంది. అసలు ఈ వేపుల్లో బంగాళదుంప వంకాయ పకోడీ వేపుల్లో నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో పప్పు అలా కలుపుకొని, ఇది వచ్చరికి టమాటో పప్పు అనమాట, అలా కలుపుకొని తింటుంటే అసలు సాబిరంగా, అసలు మామూలుగా లేదు, రుచి సూపర్గా ఉంది. ఐటమ్స్ అన్నీ ఒకటే ఉంటాయి కానీ చేసే చేతిలోనే ఉంటుంది. చాలామంది ఒకటే ఐటమ్స్ ఇస్తే రకరకాల రుచులు వస్తాయి, కానీ ఇక్కడ పప్పు ఆ నెయ్యిలో వేసుకొని కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంది. దీంట్లో నంచుకొని పకోడీ బంగాళదుంప ఫ్రై తింటుంటే మామూలుగా లేదు. ఒకసారి మనం దొండకాయల ఫ్రై కూడా ట్రై చేద్దాం. ఎక్కడన్నా ఏదైనా హోటల్లో మనం తింటే ఒక రకమైన ఫ్రై మాత్రమే ఇస్తారు, కానీ ఇక్కడ 2 రకాల ఫ్రైలు ఇచ్చారు. దీంతోపాటు అప్పడాలు కూడా మనకి ఇవ్వటం జరిగింది. ఇది వచ్చరికి వంకాయ గుజ్జు కూర అనమాట. సరే, ఇది కూడా మనం ప్రయత్నం చేద్దాం. వీళ్ళు చుట్టుపక్కల పొలాల నుండి కూరగాయలు సేకరిస్తారంట. ఫ్రెష్ కూరగాయలు తెచ్చి వాటితోనే ఈ కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేస్తారని చెప్పారు. వీళ్ళకి ఒక కర్రీస్ పాయింట్ కూడా ఉంది బయట.
మనకి ఏమన్నా కర్రీస్ కానీ పప్పు కానీ నచ్చితే కనుక మనం పార్సల్ కూడా పట్టుకెళ్ళచ్చు అనమాట. చాలామంది ఇక్కడ బయట పార్సల్ పట్టుకెళ్తుంటారు, బిజీగా ఉంటుంది. ఇక మనం సాంబార్ని అలా వేడి అన్నంలో వేసుకొని అలా నెయ్యేసి అలా కలిపి అందులో అప్పడం ఉంటే భలే బాగుంటుంది. కానీ ఇక్కడ బేట అప్పడాలు ఇచ్చారు, ఒకసారి మనం అందులో ప్రయత్నం చేద్దాం. అసలు ఏమి నంచుకోకుండానే బ్రహ్మాండంగా ఉంది సాంబారు, చాలా కమ్మగా ఉంది. ప్లేటింగ్ చూడండి ఎంత చక్కగా ఉంది కదా అసలు. ఓసారి మనం దొండకాయల ఫ్రైని ఇందులో నంచుకొని తిందాం. దొండకాయల ఫ్రై అయితే చాలా బాగుంది. రకరకాలుగా చేస్తుంటారు, కొన్ని చోట్ల క్రిస్పీగా ఉంటుంది, కొన్ని చోట్ల కొంచెం అలా మెత్తగా అట్లా ఉంటుంది, కొన్ని చోట్ల పల్లీలు, కొన్ని చోట్ల అలా రకరకాలుగా చేస్తుంటారు కర్రీస్. ఏదన్నా కానీ ఫ్రై దొండకాయ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది. చారు, టమాటో చారు కూడా సూపర్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. కామెంట్స్ రకరకాలుగా భలే చేస్తుంటారు కొంతమంది కామెంట్స్. మొన్న ఒకసారి నేను సాంబార్ ఇడ్లీ సంబంధించిన ఒక వీడియో పెట్టాను. పప్పు నాకు బాగా నచ్చింది, అందుకని పప్పు నేను రిపీటెడ్గా చాలాసార్లు వడ్డించుకున్నాను. పప్పు నెయ్యి ఈ వేపుడు కాంబినేషన్ నాకు భలే బాగా నచ్చింది, సూపర్గా ఉంది. అసలు ఏమీ అక్కర్లేదనమాట, మన భోజనాన్ని ఈ పప్పు ఈ కర్రీస్తోనే ఫ్రైతోనే మనం ముగించేయచ్చు. చాలా బాగుంది. ఐటమ్స్ అన్నీ ఒకటే, పప్పుకి కందిపప్పు వాడతారు, కూరగాయలు వాడతారు, కానీ రుచి మాత్రం కొన్ని చోట్ల మాత్రమే వచ్చింది. అసలు ఇక్కడ నేను ఇప్పుడు దాకా రుచి చూసిన ప్రతి ఐటెం కూడా బ్రహ్మాండంగా ఉంది. నేను ఉయ్యూరు పని మీద ఎప్పుడు వచ్చినా సరే ఇదే హోటల్కి వచ్చి భోజనం చేయటం మాత్రం మొదలెట్టాను నేను. భలే బాగుంది. మీరు కూడా ఎప్పుడన్నా పని మీద ఉయ్యూరు వస్తే కనుక ఓసారి ప్రయత్నం చేయండి. భోజనంతో పాటు ఇక్కడ రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ కూడా మీకు లభిస్తాయి, అవి కూడా చాలా బాగుంటాయంట. ఇంకా మళ్ళీ సాంబార్ నేను వడ్డించుకున్నాను. సాంబార్లో ఈ వేపుళ్ళు కానీ లేక ఈ బేటప్పడాలు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి. పర్టికులర్గా నెయ్యి కూడా బ్రహ్మాండంగా ఉంది, చాలా కమ్మగా ఉంది. కామెంట్స్ చాలా విచిత్రంగా చేస్తుంటారు కొంతమంది. ఒక సాంబార్ ఇడ్లీకి సంబంధించిన చిన్న షార్ట్ అయితే నేను చేసి పెట్టాను అనమాట. పెడితే ఒక ఆయన కామెంట్ చేశారు, ఏమంటే బ్రహ్మాండంగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అని చెప్తే, ఏంటి ఇంకా మీ ఆవిడోళ్ళు మీ అమ్మ చేసే వాటికంటే బాగుంటుందా ఇది అని చెప్పి వాళ్ళు కామెంట్ పెట్టారనమాట. ఎంత లాజికల్గా టెక్నికల్గా పెట్టారంటే అసలు దానికి మనం సమాధానం చెప్పలేమన్నమాట. గడ్డ పెరుగు కూడా చాలా బాగుంది. వీళ్ళు ఇచ్చిన ఈ పరమాన్నం బ్రహ్మాండంగా ఉంది. చివరిగా మనకు వచ్చిన బిల్లు, శాకాహార భోజనానికి వీళ్ళు 130 రూపాయలు ఛార్జ్ చేశారు. మొత్తానికి ఒక అమ్మని భోజనం మంచి వాతావరణంలో తిన్నాను, చాలా బాగుంది. ప్రతి ఒక్కటి సూపర్గా ఉందన్నమాట. అలా విచిత్రంగా కామెంట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని వాటికి నేను సమాధానం కూడా చెప్పలేను అనమాట, ఎంత లాజిక్గా వాళ్ళు కామెంట్ చేశారు కదా. మీకు కూడా ఎక్కడన్నా మంచి రెస్టారెంట్లు కనిపించి ఇక్కడ మనకి భలే బాగుంది, దీనికి వీడియో చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటే కనుక మీరు నాకు రికమెండ్ చేయండి. తప్పకుండా నేను అక్కడికి వెళ్ళి వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. సాయిరామ్ అన్న ఈ రెస్టారెంట్లో నేను తిన్న ప్రతి ఐటెం కూడా చాలా బాగుంది. మరో మంచి వీడియోతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.